తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. విజయ్ టీవీకే పార్టీకి వీసీకే మద్దతుపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇదే అంశానికి సంబంధించి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. శివప్రసాద్, ఓవర్ టు యు. ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు కనుక చూస్తే వీసీకే సపోర్ట్ చేస్తూ ఉన్నట్టుగా అయితే సమాచారం బయటకు వచ్చింది. అయితే దానికి సంబంధించినటువంటి నిర్ధారణ మాత్రం ఏం లేదు. కొంతమంది ఏమో అన్కండిషనల్ సపోర్ట్ అని చెప్పి కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. ఎట్లాంటి షరతులు లేకుండా డైరెక్ట్ గా సిపిఐ ఎట్లయితే మద్దతు ఇచ్చిందో అలాగే మద్దతు ఇస్తాం అని వీసీకే చెప్పినట్టుగా కొన్ని వర్గాలు చెప్తున్నాయి. కొన్ని వర్గాలు ఏమో డిప్యూటీ సీఎం కావాలన్నారు, లేదా హోమ్ అఫైర్స్ కావాలన్నారు. ఇవన్నీ ఏవో అనేక కండిషనల్స్ చెప్తున్నాయి. మరి కండిషనల్ అనేది ఇంకా స్పష్టత లేదు దాని మీద. బట్ ఏదైనా సపోర్ట్ ఇవ్వడం అయితే దాదాపు కన్ఫర్మ్ అయిపోయిందని తెలుస్తోంది. మరి కాసేపట్లో టీవీకి చీఫ్ రాబోతున్నారు, వచ్చి ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. మాట్లాడిన తర్వాత దాంట్లో ఆయన ఏం చెప్తారో విన్న తర్వాత కానీ మనకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈరోజు సాయంత్రం 7-10 గంటలకి గవర్నర్ కేరళ బయలుదేరి వెళ్ళిపోబోతున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో సమయం చాలా తక్కువ ఉంది. ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి ఈ లోపల గవర్నర్ని కలవడం, ఈ లేఖ తీసుకోవడం, అట్లాగే వాళ్ళ సంతకాలు తీసుకోవడం, అసలు గవర్నర్ని కలవడం, గవర్నర్ కలిసిన తర్వాత ఆయన మరి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎందుకంటే ఆయన కేరళ వెళ్ళిన తర్వాత కేరళలో మళ్ళీ అక్కడ వేరే పంచాయతీ అక్కడ నడుస్తుంది. కేరళ సీఎం కుర్చీ ఎవరిది అనే దాని మీద చాలా పెద్ద గందరగోళం ఉంది. కేసీ వేణుగోపాల్ అని ఒకవైపు, విడి సతీషన్ అని మరి మరోవైపు, రమేష్ చెన్నితాల అని మరోవైపు రకరకాల గందరగోళాలు అక్కడ నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేసీ వేణుగోపాల్కి ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇట్లాంటి నేపథ్యంలో మరి అన్ని రోజులు పడుతుంది. ఎల్లుండి ప్రమాణ స్వీకారం అవుతుందా, ఇప్పుడు అయిపోయిన వెంటనే ఆయన మళ్ళీ తిరిగి చెన్నై రావాలి. ఇప్పుడు సోమవారం నాటికి ఆయన రాగలరా, ఒకటి రాలేకపోతే మంగళవారం నాడు ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తుందా, ఇవన్నీ ఏమీ తెలియదు. ఒకవేళ కనుక ఒప్పుకుంటే, గవర్నర్ కనుక ఒప్పుకుంటే ఒకవేళ రాజ్భవన్లోనే ఇన్ఫార్మల్ గా ప్రమాణ స్వీకారం చేసేయచ్చు. ఎంత తొందరగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తే అంత మంచిది. మళ్ళీ రేపటికి ఎల్లుండికి వాయిదా వేసి ఈ లోపల మళ్ళీ డెవలప్మెంట్స్ మారి మళ్ళీ వీసీకే మనసు మార్చుకుని అన్నాడేమికి ఈ లోపల ఏదైనా చేసి ఇటువంటివన్నీ ఏం లేకుండా ఉండాలంటే ఎట్టగో అన్ని సమర్పిస్తున్నాడు కాబట్టి ఒక గంటలో ప్రమాణ స్వీకారానికి రెడీ చేయండి, రాజ్భవన్లో ఇక్కడనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి విజయ్ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది జరుగుతుందో లేదో, వాళ్ళకి ఆలోచన ఉందో లేదో తెలియదు. మొత్తానికి కాసేపు ఆగితే కానీ దీనికి క్లియర్ అయినటువంటి పిక్చర్ రాదు. వీసీకే చీఫ్ మాత్రం కాసేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత దాంట్లో వాళ్ళు ఏం చెప్తారు, ఏమేమి కండిషన్స్ చెప్తారు, కండిషన్స్ ఉన్నాయా లేవా అవన్నీ స్పష్టంగా చూసిన తర్వాత మాత్రమే మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. హరిప్రియ. శివప్రసాద్, అయితే టీవీకే పార్టీకి వీసీకే ఇంకా మద్దతు ప్రకటించక ముందే పళనిస్వామి విజయ్కి కంగ్రాట్స్ చెప్తూ కూడా ట్వీట్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అసలు అయిపోయిందా, నిజంగానే డీల్ అయిపోయిందా అని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. ఆయన డీల్ ఓకేనా అన్నట్టుగా ట్వీట్ చేశారు. అంటే మరి వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళు పిలుస్తారు, పళనిస్వామి వస్తాడు, సేమ్ అయిపోతాడని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఆయన సోర్స్ అంటూ మనకు తెలియదు. అట్లాగే దినకరణ కూడా ప్రయోగించారు, చాలా రకాల ప్రయత్నాలు జరిగినాయి, కానీ అవే ఫలించలేదు. గవర్నర్ కూడా అన్నమాట ప్రకారమే కేవలం విజయ్ని మాత్రమే పిలిచారు. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి విజయ్ని మాత్రమే పిలిచారు, కానీ వేరే ఎవరిని పిలవలేదు కలవడానికి. అందువల్ల ఆయన ఆశ్రయాన్ని కూడా నిరాశ అయిపోయినట్టే లెక్క. కాబట్టి డీల్ అయిపోయిందా అనే ధోరణిలో ఆయన పెట్టారు. అయిపోయినట్టే లెక్క. కాసేపాకి ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోతే అది కూడా క్లారిటీ వస్తుంది. ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే డైరెక్ట్ గా రాజ్భవన్కి వెళ్ళిపోయి విజయ్ అక్కడ గవర్నర్ని కలిసి అపాయింట్మెంట్ తీసుకుని గవర్నర్ని కలిసి అక్కడే ఆయనకి లేఖలు అవన్నీ కూడా అందజేసి ప్రమాణ స్వీకారం చేసేస్తే ఒక పని అయిపోతుంది అనేటటువంటి భావనలో ఉన్నారు. తెలియదు ఏం జరుగుతుందో. అయితే కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది గవర్నర్ దగ్గర. మరి ప్రమాణ స్వీకారం ఇవాళ మంగళవారమా లేకపోతే రేపు ఎప్పుడున్నా వచ్చి మళ్ళీ చేయిస్తారా అనే దాని మీద క్లారిటీ లేదు. అని బహుశా కొద్దిసేపట్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. హరిప్రియ. శివప్రసాద్, అయితే వీసీకేకి డిప్యూటీ సీఎం పదవి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఏంటంటారు? అదే ఇందాక చెప్పినట్టుగా అసలు అది కండిషనల్ చేస్తున్నారా అన్కండిషనల్ చేస్తున్నారా అనేది తెలియదు. అన్కండిషనల్ అంటే ఎట్లాంటి డిమాండ్స్ లేకుండా సపోర్ట్ చేయడం. కండిషనల్ అంటే మాకు ఈ కండిషన్స్ ఉన్నాయి, మాకు డిప్యూటీ సీఎం ఇవ్వాలి, మా హోమ్ మినిస్ట్రీ ఇవ్వాలి, నా మేనకోడలకో లేకపోతే ఇంకొకరికో వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి, ఇట్లాంటివేవో ఇవ్వాలి. అవన్నీ కూడా కండిషనల్ కిందకి వస్తాయి. కాబట్టి అది ఏమిటి అనేది ఇంకా తెలియదు. ఆయన బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దాని గురించి అనేక వర్గాలు, అనేక సోర్సెస్ అనేక రకాలుగా దాన్ని మార్చి చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల ఎవరికి క్లారిటీ లేదు, ఏదొచ్చినా అది నిజం కాదు. అందువల్ల వీసీకే డైరెక్ట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడితే దాంట్లో వాళ్ళ కండిషన్స్ ఏంటో ఉన్నాయో లేవో వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని బట్టి ఫలానా డిమాండ్ ఉంది, దాన్ని విజయ్ అంగీకరించాడు అని మనం నిర్ధారించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. హరిప్రియ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. Gracias.